హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో సండే స్పెషల్గా చక్కగా మీరు కూడా ఈసారి నెక్స్ట్ సండేకి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ దమ్ కాకుండా ఇలా ఒకసారి ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లో మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. దీనిలోకి ఏమేం కావాలి, ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ నార్మల్ చికెన్ పీసెస్తో పాటు ఇలా లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాను. దీనికి మధ్యలో శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకొని మధ్యలో ఇలా చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం దీనికి అప్లై చేసుకున్న మసాలాలన్నీ చక్కగా ఈ లెగ్ పీసెస్కి పడతాయి అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లెగ్ పీసెస్కి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్టు, అలానే ఒక 2 టేబుల్ స్పూను కారం, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది, అలానే ఒక 1/2 టేబుల్ స్పూను జీరా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి. అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టేబుల్ స్పూన్ మైదా, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని ఇలా పిండేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ ఈ లెగ్ పీసెస్కి చక్కగా అప్లై చేసేసుకోండి. బాగా ఒక 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే మనం యాడ్ చేసిన మసాలాలన్నీ ఈ విధంగా మనకి పడతాయి అన్నమాట. సో దీన్ని ఒక 1/2 అవర్ మనకి పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టేసుకొని. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. చికెన్ నేను 1/2 kg వరకు తీసుకున్నాను. సో బాస్మతి రైస్ కూడా ఒక 2 గ్లాసెస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను. బాస్మతి రైస్ కూడా మనకి ఒక 1/2 అవర్ మనకి నానాలన్నమాట. సో 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద ఇట్లా ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి మసాలాలు బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, అలానే 4 ఇలాచీ, లవంగా, చెక్క ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఇలా రోస్ట్ చేసేసుకోండి వీడియోలో చూపించే విధంగా. చూస్తున్నారు కదా ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ను, అలానే ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకొని దాన్ని కూడా మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ ఆనియన్స్తో పాటు ఈ మసాలాలు అన్నీ కూడా చక్కగా ఇలా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోండి. సో మనకి ఆనియన్స్ కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూను, మరి ఎక్కువ యాడ్ చేసుకోమాకండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఆయిల్లో ఇలా బాగా రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా. సో దానికి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఏమన్నా కావాలైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి వాటర్ అనేది చక్కగా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మంటని మనం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చక్కగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా ఇలా ఒక మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి చక్కగా ఇలా హాఫ్ కుక్ అయిపోతుంది బాస్మతి రైస్ అనేది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు రైస్ని మనం కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి రైస్ అయితే ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫుడ్ కలర్, మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది కంప్లీట్గా మీ ఆప్షనల్, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో తీసుకొని ఇలా యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలానే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుందాం సిమ్లో. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా మనకి రైస్ అనేది పొడి పొడిగా కుక్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాము. సో అడుగు నుంచి కనుక ఇలా తీసినట్లయితే మనకి అడుగున కూడా కొంచెం పొడిగా ఉన్నట్లయితే రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయినట్టే. సో మనకి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. సో కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది కదా. సో ఇప్పుడు మనం 1/2 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని చక్కగా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం అనమాట. అంటే మనం ఇప్పుడు చికెన్ పీసెస్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెరుగు వేయలేదండి, పెరుగు వేస్తే కొంచెం మాడిపోతుందన్న
దీంతో పెరుగు అనేది వేయలేదు, గుర్తుంచుకోండి. మీకు నచ్చితే కనుక పెరుగు యాడ్ చేసుకోవచ్చు. అలానే ఫుడ్ కలర్ కూడా మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. సో ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇలా బిర్యానీ పైన అరేంజ్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది. సో ఇలా ఫ్రై పీసెస్ని బిర్యానీ పైన అరేంజ్ చేసేసుకొని చక్కగా మనం టేస్ట్ చేసేయడమే. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లో మీరే చేసుకోవచ్చండి. మనకి అవైలబుల్గా ఉన్న మసాలాలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి రైతా అలానే చారు అంటారు కదా, సో వీటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కాదు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూసి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.